ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ కంపెనీ వచ్చేసి జెనియా కంపెనీ నుంచి ఇన్వాయిస్ సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి సబ్మిటర్ బిల్లింగ్. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 1 to 3 years లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి లొకేషన్ వచ్చేసి రిమోట్. సో ఇట్స్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. షిఫ్ట్ టైమింగ్స్ కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. మండే టు ఫ్రైడే 8:30 PM to 5 AM. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కంపెనీ ఇంట్రొడక్షన్ అండ్ జాబ్ ఓవర్వ్యూ, అంటే మీరు అక్కడ రోల్ ఏంటి, ఏ వర్క్ చేయాలి, ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. యాక్యురేట్లీ ఎంటర్ మీటర్ రీడింగ్ అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీటర్ రీడింగ్ అలాంటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్యురేట్లీ ఎంటర్ మెయిన్ యూటిలిటీ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ బిల్లింగ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. సో అలాంటి డీటెయిల్స్ అని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమ్యూనికేట్ టు కస్టమర్స్తో కూడా మనం మాట్లాడగలగాలి. మీకు ఎక్సెల్ కూడా వచ్చి ఉండాలి. క్రియేట్ ఎక్సెల్ అండ్ PDF ఫైల్స్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఇన్వాయిస్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే హై స్కూల్, డిప్లొమా, జనరల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయితే దీనికి సరిపోతుంది అంటున్నారు. ఆర్ 1 to 3 years ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకు ఉండాలంటున్నారు. ఏంటి నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. టీమ్, ఎక్సెల్, వర్డ్, అవుట్లుక్ అలాంటి వాటి మీద. అండ్ డేటా ఎంట్రీ ఇన్ కీబోర్డ్ టైపింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వి ఆఫర్, అండ్ వాళ్ళ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమేమి బెనిఫిట్స్ వాళ్ళ కంపెనీలో ఉన్నాయి, మీ రోల్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. జెండర్, ఈమెయిల్, ఫోన్, మొబైల్ నెంబర్. అండ్ ఇలా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మీరు ఈ జాబ్కి అప్లై అవుతుంది. సో ఈ జాబ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డూ సపోర్ట్ మై ఛానల్.